మీకు సింపుల్ చెప్తాను చెప్పండి. మీరు పక్క దగ్గర అన్నయ్య చెప్పేస్తాను. మీకు సింపుల్ చెప్తే అన్నయ్య స్టార్టింగ్ ఈ ప్లగ్ తీసేసి వర్క్ అంతా అయిపోయింది స్టార్ట్ చేసుకోండి, సరిపోతుంది. నేను కథమని అన్నయ్య చెప్పేస్తాను. మీరు ఎక్కడ వస్తారు ఇప్పుడు? ఇది స్టార్ట్ చేసుకోండి. చేయడం తీయమ్మా, ఫీల్డ్ అడ్డం వస్తుంది. వచ్చేది పవర్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆన్, తర్వాత స్టార్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. వెయిట్ అవుతున్నావు మళ్ళా. ఫస్ట్ పవర్ ఆన్ చేసుకోండి అన్న. పవర్ ఆన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసుకోండి, సరిపోతుంది. రెగ్యులర్ ప్రోగ్రామ్ వస్తుంది. మీకు వేరే ప్రోగ్రామ్ కావాలనుకుంటే పవర్ ఆన్ చేస్తారు కదా, ఇక్కడ సైకిల్ అని బటన్ ఉంటుంది ఒకటి. సైకిల్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది. ఇది సూపర్ క్లీన్ అంటే కొద్దిగా మురికి ఎక్కువ ఉంటే దీంట్లో పెట్టేసుకోండి. దీంట్లో కూడా అన్ని వేసుకోవచ్చు, కాటన్ జీన్స్ ఊలు కాస్ట్లోనే వేసుకోవచ్చు. వేరేది కావాలనుకుంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేయండి. ఈ కిక్ వాష్ తొందరగా కావాలంటే అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మురికి తక్కువ ఉంటే. మళ్ళీ ప్రెస్ చేస్తే డెలికేట్స్. ఇవి డెలికేట్స్ అంటే మనకు సిల్కీ కానీ పాలిస్టర్ శారీస్ ఉంటాయి కదా, అవి కూడా డెలికేట్లో పెట్టుకోవాలి. అక్వా ఫ్రీజర్ అంటే మనకు బోర్ వాటర్ అయితే దీనికి ఫిల్టర్ వస్తుంది. ఇది దీనిలో ఓన్లీ ఉత్తుతో జాడిస్తుంది, ఆరబెట్టదు. ఆ ఫిల్టర్ పెట్టుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇది వేస్ట్ ప్రోగ్రామ్ అవసరం లేదు. ఇది సపరేట్ జీన్స్ అంటే జీన్స్లో పెట్టేసుకోండి. దీనిలో మనం బెడ్షీట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఎనర్జీ సేవింగ్ అంటే మనం ఏమైనా ఫంక్షన్కి ఇట్లా పోయి వచ్చిన బట్టలు ఉంటాయి కదా, అప్పుడు వేసుకొని దీంట్లో పెట్టేసుకుంటే మనకు తక్కువ వాటర్ తీసుకుంటుంది, తక్కువ పవర్ తీసుకుంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. పవర్ తక్కువ తీసుకుంటుంది, ఎనర్జీ సేవింగ్ అంటే ఇది రిన్స్ అండ్ స్పిన్ అంటే మనకు దీంట్లో ఆటోమేటిక్ అన్నీ అయిపోతాయి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇది ఓన్లీ రిన్స్ అండ్ స్పిన్ అంటే మనం బయట ఉత్తుకొని దీన్ని జాడించుకోవాలి, ఆరబెట్టుకుంటే అప్పుడు దీన్ని వేసుకోవాలి. ఇది ఈకో టైప్ అంటే మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వీస్ చేసుకోవాలి. దీనికి పౌడర్ వస్తుంది, ఆ పౌడర్ తెచ్చుకొని సేమ్ సర్ఫేషన్ టెస్ట్ చేసుకొని బట్టలు ఇట్లా ఏమి వేయకూడదు, దీంట్లో పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. మనం దీంట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేసుకోండి. ఈ స్టార్ట్ బటన్ వచ్చినాక మనకి చేంజ్ కావాలి. మనకు రెగ్యులర్గా దీంట్లో పెట్టేసుకుని నార్మల్గా పెట్టుకొని సరిపోతుంది. ఇక ఉత్తుతో జాడిస్తే అరబడుతుంది. ఆటోమేటిక్గా వాష్ టైం వస్తుంది, రిన్స్ టైం వస్తుంది, మనకు స్పిన్ టైం వస్తుంది. వీటితోనే ఏం పని లేదు మీకు, ఓన్లీ 2-3 బటన్స్ వస్తుంది మీకు పని. సింపుల్ ఆప్షన్ ఏంటంటే మనం పవర్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేసుకొని సరిపోతుంది. దాంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయి అంత వెయిట్ తీసుకుంటుంది, దాని తగ్గట్టు వాటర్ లెవెల్ సెట్ అయిపోతుంది, టైం వస్తుంది. ఇప్పుడు మేము బట్టలు వేస్తాం కదా, ఇప్పుడు అది పిండుకోవాలి కూడా కదా, అప్పుడే బటన్ ఆన్ చేయాలి. అది అమ్మా నాకు అర్థం కాదు. పిండుకోవడానికి బటన్ వేస్తాం కదా, లైట్ ఆన్ చేస్తాం, పవర్ ఆన్ చేస్తాం, అన్నీ చేసినాక పిండుకుంటుంటుంది కదా, అప్పుడు ఆన్ చేయాలి. నాది గట్టిగా పిండి డ్రై కానీ ఆటోమేటిక్ అయిపోతుంది. దాంట్లో అదే అయిపోతుంది. మీరు ఒకసారి ఒత్తి వదిలిపెట్టేసేయండి, మీ పని మీరు. సరే ఇప్పుడు ఇప్పుడు వేసారు కదా, ఒకసారి చేసి చూపెట్టండి. ఏం చేసి ఇది ఎట్లా ఇప్పుడు చేస్తుంది కదా. ఇది ఆఫ్ చేసి ఆఫ్ చేసేస్తే పోతుంది. ఎర్తింగ్ వచ్చిందాక మనం ఆఫ్ చేయలేం కదా. ఎర్తింగ్ అయితే మనం ఆఫ్ చేయలేం కానీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనకు పవర్ సప్లై అనేది బంద్ అయిపోతుంది. గ్రౌండ్ ఎర్తింగ్ వస్తుంది కదా, దాన్ని మనం ఆపలేం కదా. వేసుకుర్రు మీరు, నేను కూడా అట్నే వేస్తా, అట్లా కాదని చెప్పలేదు. పెద్దవాళ్ళు కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి. కరెంట్ని ఎప్పుడు నమ్మేటట్టు ఉండదు, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. ఇప్పుడు రావట్లేదు, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు రావట్లేదు దీంట్లో టెస్ట్ పెట్టు, దాంట్లో లైట్ చూపి నాకు ఆడుతారు. అది మన బాధ్యత. మనది ఏంటంటే మనకు అయిపోయిందండి, డెమో అయిపోయింది, ఇంకేముంది దాంట్లో. డెమో అయిపోయిందన్న, అదే ఆటోమేటిక్ వాటర్ తీసుకుంటే లెవెల్ చూపిస్తుంది అంతే. ఒక నిమిషం, ఇది ఆన్ చేసినాం, ఇది ఆన్ చేసినాం, తర్వాత మనం డ్రై చేయాలంటే మీరు ఏ చేయకండి, మాది చేసుకుంటాం అంతే. రెండు వచ్చేసో రిపీటేషన్. టాప్ ఆన్ చేస్తాం, మనం ఏం చేసే పని లేదు, ఏం లేదు, అంతా ఆటోమేటిక్ చేసుకుంటాం. ఆన్కు ముందు బట్టలు వేసుకోవాలి, ఇంట్లో సర్ఫ్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ మొదటిదేమో కామన్ ఆర్డినరీ, రెండోది దేనికి సూపర్ క్లీన్ అప్. కొద్దిగా మురికి ఎక్కువ ఉంటాయి, సూపర్ క్లీన్ అప్ అంటే కొంచెం బాగా మురికి ఉంటాయి. రెండోది, మూడోది కిక్ వాష్ తొందరగా కావాలంటే, తొందర ఉంటే అర్జెంట్ ఉంటే. నాలుగోది డెలికేట్ చీరలు ఉంటాయి కదా, డెలికేట్ పార్ట్స్. ఓకే, ఐదోది